యేసయ్యా నీకే వందనాలు. మా ప్రార్థనలో మీరే తోడుగా ఉండమని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పరలోకం నరకం అని రెండు ఉంటాయి. మాస్టర్ గారు, నాది ఒక డౌట్ అండి. ఏందమ్మా? పరలోకానికి వెళ్ళాలంటే మనం ఏం చేయాలండి? మనం నీతిగా ఉంటూ యథార్థంగా ఉంటూ మనం అందరికీ మాదిరికరంగా ఉంటూ జీవగ్రంథంలో మన పేరు ఉండాలమ్మా. అలాగే పాస్టర్ గారు. మనం పరలోకానికి వెళ్ళాలంటే జీవగ్రంథంలో మన పేరు ఉండాలి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం ఏం చెబుతుందంటే మనం ఈ లోకంలో యాత్రికులము పరదేశులము. అయితే మనం ఏదో ఒక రోజు చనిపోయి నరకానికి కానీ పరలోకానికి కానీ వెళ్తాం. పరలోకానికి వెళ్ళాలంటే జీవగ్రంథంలో మన పేరు రాయబడాలి. జీవగ్రంథంలో మన పేరు రాయబడాలని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల మా తండ్రి, దయగల మా రాజా, యేసయ్యా మా ప్రార్థన మీరే ఆలకించండి. యేసయ్యా మా పేర్లు కూడా జీవగ్రంథంలో ఉండటానికి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగినాం తండ్రి. ఆమేన్. వందనాలమ్మా. వచ్చే వారం కలుసుకుందాం. హెప్సిబా ఈరోజు కూర్చో. హెప్సిబా ఈరోజు వాక్యం విన్నావా? పరలోకం నరకం అని రెండు అంటే అంట. జీవగ్రంథంలో నీ పేరు నా పేరు మన కుటుంబం పేరు ఉండేలా ప్రార్థన చేసుకున్నా, సరేనా అక్క? మరి అందరూ వాళ్ళు ఏమైపోతే మనకెందుకులే, అయినా మనం చెప్తే వాళ్ళు వింటారా ఏంటి? అక్క మన అందరూ నమ్ముకోరుగా అక్క. మనం చెప్పినా వాళ్ళు వినరు. మీ సంగతి మీరు చూసుకోండి అమ్మా అంటారు, సరేనా? సరేనక్క. సరేరా, మరి మన పనులు మనం చేసుకున్నాం. వామ్మో నేను ప్రార్థన చేసుకోవాలి. స్తోత్రం 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 చేస్తున్నాం నా తండ్రి యేసయ్యా. మా కాలనీని కాపాడండి నా తండ్రి యేసయ్యా. మీరు మాకు తోడుగా ఉండండి నా తండ్రి యేసయ్యా. అలాగే నా తండ్రి యేసయ్యా, నాకు అన్నిటి ప్రార్థన ఆలకించండి నా తండ్రి యేసయ్యా. ఎంత మంచి విశ్వాసరాలు దేవా. మా సంఘంలో ఇటువంటి విశ్వాసరాలను పెట్టినందుకు నీకే వందనాలయ్యా. యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు పాస్టర్ గారు. మీరు ఎప్పుడు వచ్చారండి? వందనాలమ్మా. ఇప్పుడే వచ్చానమ్మా. మంచి కన్నీటి ప్రార్థన చేస్తున్నామమ్మా. సంఘస్థులుగా మన బాధ్యత కదా పాస్టర్ గారు. అవునమ్మా. నువ్వే అందరికి మాదిరికరంగా ఉండాలమ్మా. అలాగే పాస్టర్ గారు. వందనాలమ్మా. వందనాలు పాస్టర్ గారు. మా శాంతమ్మ పనికి రావట్లేదా? ఇప్పుడు నేను పనికి రాకపోతే నీకేమైందంట? ఎందుకమ్మా ఎంత కోపం? అంటే ఇప్పుడు నేను కోపడుతున్నానా? ఇప్పుడు నేనే మీ చర్చికి వెళ్ళే వాళ్ళతో మాట్లాడచ్చా? ఆ చర్చికి వెళ్ళే వాళ్ళైతే అన్నం తినట్లేదా, మంచినీళ్ళు తాగట్లేదా? ఇప్పుడు నేనేమన్నానండి? పనికిరా అంటావు. రాని కోప. అయ్యో శాంతక్క, ఎందుకు అక్క అంత కోపం? అబ్బో వచ్చిందమ్మా ప్రార్థనా పరురాలు. నీ గురించే చెప్పుకుంటున్నాం. మరి అదేంటక్క అలా అంటావు? మనం దేవుని నమ్ముకున్న వాళ్ళం, మనం చర్చికి వెళ్ళే వాళ్ళం. దేవుడు అన్యులతో ఎలానైనా మాట్లాడమని చెప్పింది. ఏడా మరి నేను నీ లెక్కేం కాదులే. నీ మొహానికి ఏనాడు నువ్వు కన్నీటి ప్రార్థన చేసావమ్మా. నేను చేసా కన్నీటి ప్రార్థన. వామ్మో చూడ మాకెళ్ళమ్మో. ఎల్లు. అయ్యో అన్న, ఏమనుకోగాక అన్న. సరేనమ్మా. ఇగో తమ్ముడు, ఈ వారం పని డబ్బులు, వచ్చే వారం కూడా వస్తావుగా అడ్వాన్స్. అన్నా ఇవ్వబన్నా. పాస్టర్ గారు అందనాలు. పాస్టర్ గారు బాగుండారా? పాస్టర్ గారు క్రిస్మస్ పనులు ఎలా ఉండే పాస్టర్ గారు? అన్నా అవి బాగానే జరుగుతాయి, కానీ నువ్వేందన్నా ప్రార్థనకు రావట్లేదు? క్రిస్మస్ పనుల్లోనే ఉంటాం పాస్టర్ గారు. చూడండి, 100 మందికి భోజనాలు, 50 మందికి చేరెత్తున్నాం పాస్టర్ గారు. అన్నా ఈ అన్ని తర్వాత అన్న ముందు నువ్వు దేవుని సంతానానికి రావాలన్నా. అడుగుతుంది పాస్టర్ గారు. దేవుడు ఇచ్చిన పనులేక పనులు చేసుకోవచ్చు. దేవుడు అన్న అన్నం పెడతాడా పాస్టర్ గారు? అదేంటన్న అట్టంటూ ఆకాశ పక్షులను దేవుడు పోసేయట్లేదా? అవన్నీ బైబిల్లో మాటలుగా పాస్టర్ గారు. అన్నా నువ్వు దేవుని సంతానానికి రా అన్నా. క్రిస్మస్ కి కోటాలకి ఏసీలు వేసిన రోజు వస్తున్నాగా పాస్టర్ గారు. అన్న పండుగలప్పుడే వస్తాయి అట్ట అన్న, ప్రతిరోజు రావాలన్నా. వస్తాంలే పాస్టర్ గారు. అన్నా తమ్ముడు, ఆ పాస్టర్ గారు అంతే అంటాడు, కానీ మనకంటే చర్చిలో కానుకలు ఎవరు. సరే అన్న పద. మా నీలమ్మ బాగున్నారమ్మా? బాగున్నామన్నా. ఆదివారం చర్చికి వెళ్ళలేదమ్మా? చర్చికి వెళ్ళినా కష్టాలే వస్తున్నాయి అన్న మాకు. చెప్పాను. ఆదివారం చర్చికి వెళ్తారు కమ్మా? ఏం చర్చిలా పనులు ముఖ్యం కదా, చేయలేమో, పాడైపోతున్నా. చర్చి ఏమో వచ్చి ఆదివారం అన్నా వెళ్ళొచ్చు. అదేంటమ్మా అలా అంటారు? మా బాధలు మాకున్నాయి పాస్టర్.
సర్లే పాస్ సరే అయ్యో మరియా మనకే కష్టాలు వస్తాయి, దేవుడు తీరుస్తాడంటావా? అదేనక్క నాకు అనుమానంగా ఉంది. అమ్మా నీలమ్మ, వందనాలు పాస్టర్ గారు. వందనాలమ్మా. ఏందమ్మా చర్చికి రావట్లేదు? చర్చికి వచ్చిన కష్టాలే వస్తున్నాయి పాస్టర్ గారు మాకు. అదేందమ్మా అట్టంటే ఈ రోజు దాకా మనం బతుకున్నాం అంటే దేవుడు కాపాడుతున్నాడుగా అమ్మా. చర్చికి రానోళ్ళేమో బిల్డింగ్ మీద బిల్డింగ్లు అంతస్తులు ఉన్నాయి పాస్టర్ గారు, చర్చికి వచ్చే మాకేమో ఇల్లు కూడా లేదు పాస్టర్ గారు. అదేందమ్మా అట్టంటో? మనకి కష్టాలన్నీ భూలోకంలో అన్న అమ్మ, పరలోకానికి వెళ్తే మనం సంతోషంగా దేవుని వద్ద ఉండొచ్చు అమ్మా. మా బాధలు మీకేం తెలుస్తాయి పాస్టర్ గారు? పాస్టర్ గారు అమ్మా అమ్మా రారా తమ్ముడు, చర్చికి వెళ్ళి ప్రార్థన చేసుకుందాం. పోన్నయ్య, ఎప్పుడు చూసినా పారదన అంటావు. అదేందరు తమ్ముడు అలా అంటావు? పారదన ఏమన్నా అన్నం పెట్టిద్దా, ఇల్లు ఎత్తుందా అన్నయ్య? యోగం చూసావా? ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా వాళ్ళ పిల్లలందరూ చనిపోయినా దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నారన్నారా. మనం యోగుకి ఎన్ని రోగాలు వచ్చినా ఎన్ని జబ్బులు వచ్చినా దేవుణ్ణి విడిచిపెట్టలేదురా. మనం కూడా అలా మేస్త్రి, మీరు కూడా వచ్చారా పరలోకానికి వెళ్దామని? ఏంది మాస్క్ పెట్టుకొని వచ్చారు? ఏం కరోనా అయ్యా, చచ్చిపోయినా కూడా కరోనా అంటాం. మీకు ఎవరికి అసలు బుర్రే లేదు. నుంచండి, లైన్లో నుంచండి, లైన్లో నుంచండి అందరూ నుంచండి. ఓ మార్తక్క, నువ్వు కూడా వచ్చావు పరలోకానికి వెళ్దామని? మరి నేను కాకపోతే నువ్వు వెళ్తావా ఏంటి పరలోకం? నేనే వెళ్తా పరలోకానికి. నువ్వు నీ దొంగ ప్రార్థనలు ఎవరికి తెలియదు ఏంది? పరలోకానికి నేనే వెళ్తా, చూడు. సరే చూద్దాంలే. చూద్దాం. అరే చూసేవారా, కొత్త సంఘస్థులు వచ్చారా, వీళ్ళందరూ మన దగ్గరికి వస్తారా. కొత్త సరికి వచ్చిందిరా, వీళ్ళ నూనెలో ఏపుతుంటే ఉండిద్దిరా, వీళ్ళు అరుస్తుంటే ఉండిద్దిరా, డీజే సౌండ్లు వచ్చినట్టు వచ్చిద్దిరా. డీజే సౌండ్ అంటే ఏంటిదిరా? అరే తిక్కలోడా, భూలోకంలో పాటలు పెట్టంగానే డీజే పాటలు పెట్టారంటున్నారా. వీళ్ళకి తెలియదురా నరకంలో డీజే అంటే ఎట్టాగిండిద్ది. వీళ్ళ నూనెలో ఏపుతుంటే ఉండిద్ది చూడురా. అరే అరోమా పదా చెల్లి, ఇదే పరలోకం. దేవుడు మన కోసం కట్టించిన పరలోకం ఇదే. ఆగండి, మేము పరలోకానికి వెళ్ళడానికి మాకు ద్వారాలు తెరవండి. మీరు పరలోకంలోకి వెళ్ళాలంటే మీ పేరు జీవగ్రంథంలో రాయబడాలి. జీవగ్రంథంలో మా పేర్లు ఉంటాయి చూడండి. మీ పేర్లేంటి? మరియా, హెప్సిబా. మీ పేరు జీవగ్రంథంలో రాయబడలేదు. అయ్యో, మా పేర్లు ఎందుకు ఉండవు? మేము భూలోకంలో దేవుని నమ్ముకున్నాము, చర్చికి వెళ్ళాము, నిత్యము మేము ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. మా పేర్లు ఉంటాయి చూడండి. మీరు ఎన్నిసార్లు చర్చికి వెళ్ళినా, ఎన్ని ప్రార్థనలు చేసినా మీరు ఎప్పుడూ పక్కన వారి గురించి ఆలోచించలేదు. పక్కన వాళ్ళు ఏమైతే మాకెంటుకులే అని ఆలోచించారు. ఎప్పుడు మీరు దేవుని గురించి ఎవరికీ చెప్పలేదు. మీలాంటి వారికి పరలోకంలోకి ప్రవేశం లేదు. అయ్యో దేవుడా, మాకు ఒక్క అవకాశం ఇవ్వండి. మేము భూలోకంలోకి వెళ్ళి నీ గురించి అన్యులకి చెప్పి వారికి రక్షణ ఇస్తాము. మీకు అవకాశం లేదు. మీరు భూలోకంలోనే ఈ అవకాశాన్ని పోగొట్టుకున్నారు. అయ్యో దేవుడా, ఇప్పుడు మా ద్వారం ఎటున్నది? మీ ద్వారం నరకంకి వెళ్ళి ఉన్నది, వెళ్ళుము. అయ్యో, మేము ఆ నరకానికి వెళ్ళాం దేవదూత గారు. మీరు వెళ్ళాల్సిందే. అయ్యో, మేము వెళ్ళాం. చూసావయ్యో బన్నా, నేను ఆ మార్తక్కకి ఎప్పుడో చెప్పా పరలోకంలో పేరు ఉండదని. నేను వెళ్తా పరలోకం, చూస్తుండు. దేవదూత గారు నా పేరు ఉన్నదేమో చూడండి అండి. నీ పేరేంటి? నా పేరు శాంతమ్మ. నీ పేరు జీవగ్రంథంలో రాయబడలేదు. వామ్మో, ఎందుకు లేదు దేవదూత గారు? నేను ఆదివారం చర్చికి వెళ్తాను, కన్నీటి ప్రార్థన చేస్తానంటారు. దేవదూత గారు చూడండి ఇంకొకసారి. నీవు ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళినా, కన్నీటి ప్రార్థన చేసినా నీ కన్నీటి ప్రార్థన దేవుని వద్దకు చేరలేదు. ఎందుకంటే నీవు వేషధారినివి. సంఘంలో ఒకలాగా బయట ఒకలాగా జీవించావు.
చాలామంది నీలాగే దేవుడు మేమేం చేసినా చూడర్లే అనుకుంటారు, కానీ దేవుడు ప్రతి ఒక్కటి చూస్తాడు. నీలాంటి వేషధారులకు పరలోకంలోకి ప్రవేశం లేదు. మా అమ్మో యేసయ్యా, నేను భూలోకంలో ఉన్నప్పుడు నా తండ్రి యేసయ్యా వేషధారిని గారు ప్రవర్తించారంట. నా తండ్రి యేసయ్యా, నా పేరు పరలోకంలో ఉండేలా దయచేయండి నా తండ్రి యేసయ్యా. దేవదూత గారు ఇప్పుడు నా దారి ఎట్టండి? నీవు నిశ్చయముగా నరకానికి వెళ్ళు. వామ్మో, నరకమా? నేను వెళ్ళను దేవదూత గారు, నేను వెళ్ళను. నువ్వు వెళ్ళాల్సిందే. అమ్మో, నేను వెళ్ళను దేవదూత గారు, నేను వెళ్ళనండి. దేవదూత గారు, నేను వెళ్ళను. రండి 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 రా, రండి 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 రా. దేవదూత గారు నా పేరు ఉండి చూడండి. నీ పేరేంటి? యోబు. మీ పేరు జీవ గ్రంథంలో రాయబడలేదు. ఎందుకు రాయబడలేదు? నేను భూలోకంలో ఎన్నో చర్చిలు కట్టాను, కోటాలతో ఖర్చు మొత్తం నేనే పెట్టుకున్నాను. నా పేరు ఉండి చూడండి దేవదూత గారు. మళ్ళీ నువ్వు ఎంత ఖర్చు పెట్టినా, ఎన్ని చర్చిలు కట్టించినా నీ ధనం దేవుని ఎద్దకు చేరలేదు. దేవునికి ధనం కంటే ముఖ్యమైనది నీ సమయం. నీ సమయాన్ని దేవునికి ఇవ్వలేదు. నీ హృదయాన్ని దేవునితో పంచుకోలేదు. నీవెప్పుడు ఆయనతో జీవించలేదు. నీవు డాంబికుడివి. నీలాంటి వారికి పరలోకంలోకి ప్రవేశం లేదు. అయితే ఇప్పుడు నేను ఎట్లా వెళ్ళాలి దేవదూత గారు? నీ ద్వారం నరకంకి వెళ్ళి ఉన్నది, వెళ్ళుము. అమ్మో, ఆ నరకానికి నేను వెళ్ళను. అవసరమైతే కొంచెం దబ్బిస్తా, నన్ను తీసుకెళ్ళండి పరలోకానికి. మూర్ఖుడా, ఇప్పుడు కూడా నీ కళ్ళు ధనంతో మూసబడి ఉన్నాయి, కాబట్టి నీలాంటి వారికి పరలోకంలోకి ప్రవేశం లేదు, వెళ్ళు. అయ్యో, ఆ నరకానికి నేను వెళ్ళను, ఆ నరకానికి నేను వెళ్ళను, ఆ నరకానికి నేను వెళ్ళను. దేవదూత గారు, దేవదూత గారు, దేవదూత గారు మా పేరు జీవ గ్రంథంలో రాయబడ్డాయేమో చూడండి. మీ పేర్లేంటి? మరియా, అనిల. మీ పేరు జీవ గ్రంథంలో రాయబడలేదు. ఎందుకు? భూలోకంలో ఎన్ని కష్టాలు పడ్డామో ఇంకా నరకానికి వెళ్ళినాక ఇంకా కష్టాలు పడాలా? మీరు భూలోకంలో ఎన్ని కష్టాలు పడినా మీ కష్టకాలంలో మీరు దేవుని మీద ఆనుకోలేరు. దేవుడు మీకు కష్టాన్ని కలిగించేది మీ విశ్వాసాన్ని పరీక్షించడానికే. ఆ పరీక్షలో మీరు నెగ్గినందున మీలాంటి అల్ప విశ్వాసులకు పరలోకంలోకి ప్రవేశం లేదు. దేవుడా, మాకు ఒక్క అవకాశం ఈ దేవుడా, ఈసారి కష్టాల్లో తోడుగా ఉంటాం దేవుడా. మీకు అవకాశం లేదు. మీరు భూలోకంలోనే అవకాశాన్ని పోగొట్టుకున్నారు. ఇప్పుడు మా దారి వేటు? మీ ద్వారం నరకంకి వెళ్ళి ఉన్నది, వెళ్ళండి. అయ్యో, ఆ నరకానికి మేము వెళ్ళాం, మేము వెళ్ళాం, మేము వెళ్ళాం. రండిరా, రండి 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 రండిరా. దాన్ని తీయము. కరోనా వచ్చిందమ్మో, కరోనా. అవివేకి, దాన్ని తీసి నీ పేరేంటో చెప్పుము. అసలు నీ మాస్క్ ఏది? అవివేకుడా, నీ పేరేంటో చెప్పు. రాజు. మీ పేరు జీవ గ్రంథంలో రాయబడలేదు. అయ్యో, మా పేరు ఎందుకు దేవ గ్రంథంలో రాయబడలేదు? మీరెప్పుడు దేవుని ఎరగలేదు, ఆయన గురించి ఎవరికి ప్రకటించలేదు, కాబట్టి మీలాంటి వారికి పరలోకంలోకి ప్రవేశం లేదు. అయ్యయ్యో, ఒక్క సాయం చేయండి దేవదూత గారు, మాకు తెలియదండి. మీకు తెలియకపోయినా మీరెప్పుడు ఆయన గురించి వినలేదా? విన్నాం. మరి మీరు ఆయన్ని విన్నప్పుడు ఆయన పూజించలేదా? అందరితోనే పోల్చాం. అలా కుదరదు. మీరు ఆయన ఒక్కడే నిజ దేవుడు. మీరు సృష్టికర్తను మరిచి జీవించారు, కాబట్టి మీలాంటి వారికి పరలోకంలోకి ప్రవేశం లేదు. అయ్యయ్యో, పరలోకానికి మేము వెళ్ళాలి, దారి తీయండి. మీకు అలా కుదరదు. ఎవరైతే రక్షణ పొంది ఎవరి పేరైతే జీవ గ్రంథంలో రాయబడి ఉంటుందో వారికే పరలోకంలోకి ప్రవేశం ఉంటుంది. మేము ఇప్పుడు రక్షణ పొందుతాం. అలా కుదరదు. మీరు భూలోకంలోనే మరణించక ముందే మీరు రక్షణ పొందాలి. మేము ఇప్పుడు పొందుతాం దేవదూత గారు. మీరు భూలోకంలోనే ఉన్నప్పుడు మీ శరీరాలు దేవుని రక్తంతో కడగబడాలి. ఇక్కడికి వచ్చినాక అలాంటివి ఏమి జరగవు. అయ్యయ్యో, ఆ నరకానికి మేము వెళ్ళము. మీరు నిశ్చయంగా నరకానికి వెళ్ళాల్సిందే, వెళ్ళండి. మేము వెళ్ళము. రండిరా, రండి 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 రండిరా, రండి. దేవదూత గారు, మా పేర్లు ఉంటాయేమో చూడండి. మీ పేర్లేంటి? మోషే, యేసేపు, యేసుబాబు. మీ పేరు జీవ గ్రంథంలో రాయబడ్డాయి.
మీరు దేవుని గురించి తెలుపుతూ మీ కష్టకాలం అంతా ఆయన విడిచిపెట్టకుండా, మీ శ్రమల్లో ఆయన విడిచిపెట్టకుండా దేవునితో ఉన్నారు. కాబట్టి మీలాంటి వారి కొరకు పరలోక ద్వారాలు ఎదురు చూస్తూ ఉన్నాయి. మీరు యుగ యుగాలు దేవునితో సంతోషించడానికి సిద్ధం కండి. వెళ్ళండి. హల్లెలూయా.